ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. ఫామ్ ఆయిల్ హబ్గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. తెలంగాణ రాష్ట్రంలో ఫామ్ ఆయిల్ సాగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రికార్డు స్థాయిలో ఉండడం, ఫామ్ ఆయిల్ హబ్గా మారడం అభినందనీయమని రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు. ఈ జిల్లా ఆయిల్ ఫామ్ సాగు అనుభవాలతో వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాల్లో ఆయిల్ ఫామ్ సాగు విస్తరణ పెంచాలని తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట, దమ్మపేట మండలాల్లోని ఆయిల్ ప్లాంట్ తోటలను కార్పొరేషన్ జనరల్ మేనేజర్ సుధాకర్ రెడ్డి, ప్రాజెక్ట్స్ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి, అధికారులు, రిసోర్స్ ట్రైనింగ్ ఆఫీసర్ రాజశేఖర్ రెడ్డి, సివిల్ ఇంజనీర్ హెచ్ఓ నాగిరెడ్డి, మేనేజర్ కళ్యాణ్, బాలకృష్ణ, నాగరాజు తదితరులు కలిసి సందర్శించారు. అనంతరం దమ్మపేట మండలం అల్లిపల్లిలోని రైతు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ 100 ఎకరాల ఆయిల్ ఫామ్ తోటను సందర్శించారు. 30 ఏళ్ల కిందటి నుంచి ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నానని, తెలంగాణలో తొలిసారిగా ఆయిల్ ఫామ్ సాగును పరిచయం చేసిందే తను అన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, తెలంగాణలో ఫామ్ ఆయిల్ సాగుకు భూమి అనుకూలంగా ఉండడంతో మిర్చి, పత్తి వంటి పంటల నుంచి ఆయిల్ ఫామ్ సాగుకు రైతులను ఆయిల్ ఫెడ్ ద్వారా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, దేశానికి అన్నం పెట్టేదే రైతు అని, రైతు బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని అన్నారు. దానికి కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యం ద్వారా రైతుకు అండగా రేవంత్ నేతృత్వంలోని ప్రభుత్వం నడుస్తుందని అన్నారు. అధికారులు, సిబ్బంది కూడా ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు.